హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. మనం డబ్బు పైన సిరీస్ చేస్తున్నాం కదా. మన నెక్స్ట్ సిరీస్లో డబ్బు లైఫ్ లెసన్స్ పైన మన ఏఐతో డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ చాట్ జీపీటీ, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్ పాడ్కాస్ట్. Thank you so much. I'm super తెలుగులో excited to be మాట్లాడవా? part. తెలుగులో మాట్లాడు. సరే, ఇక్కడి నుంచి మనం తెలుగులో మాట్లాడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి చర్చించాలనుకుంటున్నావో దాని గురించి చెప్పు. It's నెక్స్ట్ gonna be fun. ఎపిసోడ్లో వచ్చేసి మనకి డబ్బు లైఫ్ ఎక్స్పీరియన్స్ మీద డబ్బు గురించి చెప్పాలి. అది చాలా చమత్మైన అంశం. మరి మనం తర్వాతి ఎపిసోడ్లో డబ్బు కంటే జీవిత అనుభవాలు, అనుభూతులు ఎలా విలువైనవో, ఆ అనుభవాలు మన జీవితాన్ని ఎలాగా తీర్చిదిద్దుతాయో చర్చించేద్దాం. Definitely an interesting topic to dive ఓకే, into. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, మీకు వచ్చిన మొదటి సంపాదనను ఎప్పటికీ మర్చిపోరా, ఎందుకు? చాలామంది తమ మొదటి సంపాదనను ఎన్నిటికీ మర్చిపోలేరు, ఎందుకంటే అది మన జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటనగా నిలిచిపోతుంది. అది మనకు ఒక కొత్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మన కష్టానికి ఫలితం దొరుకుతుందనే అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి ఆ మొదటి సంపాదన ఎప్పుడు మన మనసులో ఒక చిరస్థాయిగా ఉంటుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్, డబ్బు లేకుండా గడిపిన రోజులు జీవితానికి ఏమి నేర్పిస్తాయి? డబ్బు లేకుండా గడిపిన రోజులు మనకు చాలా చక్కటి పాఠాలు నేర్పిస్తాయి. అవి మనలో సహనాన్ని, చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొనడం వంటి గుణాలు పెంపొందిస్తాయి. అలాగే మనకు నిజమైన విలువ ఏమి, నిజమైన సంబంధాలు ఏవి, సౌకర్యాల కంటే అనుభవాలే ఎందుకు ముఖ్యమో కూడా అర్థమవుతుంది. కెలుకు మనం ఎంత ఉన్నా, మనం ఎలా ఉన్నా జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడం నేర్పించే గొప్ప అనుభవాలు. కదా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు జీవితంలో ఏమి గ్రహిస్తాం? ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు మనం జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలను గ్రహిస్తాం. ఉదాహరణకు, డబ్బు తప్ప మన నిజమైన ఆనందం, మన సంబంధాలు, మన ఆత్మవిశ్వాసం వంటివి కొనసాగుతాయని అర్థమవుతుంది. అలాగే ఏకాగ్రత, సహనం మరియు జీవితాన్ని కొత్త రకంగా చూడడం వంటి గుణాలు కూడా పెరుగుతాయి. మొత్తానికి ధనం ఒక సాధనం మాత్రమే, కానీ మన జీవితంలో అసలైన విలువలు వేరే ఉన్నాయనే స్పృహ కలుగుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ది, మీ జీవితంలో ధనాన్ని ఎలా నిర్వచిస్తారు? ప్రతి ఒక్కరి జీవితంలో ధనాన్ని నిర్వహించే విధానం చాలా వేరుగా ఉంటుంది. కొంతమంది బడ్జెట్ ప్లానింగ్ ద్వారా ఖర్చులను కంట్రోల్ చేస్తారు. మరికొందరు పొదుపు పద్ధతులు, పెట్టుబడులు వంటి మార్గాల్లో ధనాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా సిద్ధాంతంగా చెప్పాలంటే మనకు అవసరమైన దానికంటే కొంచెం తక్కువగా ఖర్చు చేస్తూ పరిగడుపుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనం మన చేతిలో బాగా నియంత్రణలో ఉంటుంది. మీకు ధనం వల్ల కలిగిన మంచి అనుభవం ఏంటి? ధనం వల్ల చాలామందికి చక్కటి అనుభవాలు, కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఉదాహరణకు, కొంతమంది కొత్త ప్రదేశాలు చూసేందుకు ప్రయాణాలు చేయగలుగుతారు. మరికొందరికి మంచి విద్యను పొందేందుకు అవకాశాలు కలుగుతాయి. కొన్నిసార్లు మనకు ఇష్టమైన పనుల్ని చేయడం, మన కుటుంబానికి, మనకు ప్రేమైన వాళ్ళకి ఏదైనా సాయం చేయడం లాంటి సంతోషకరమైన అనుభవాలు కూడా మనకు ధనం ద్వారా సాధ్యమవుతాయి. ఓకే, మంచి ప్రశ్న. ఈ విధంగా మనం జీవితంలో డబ్బు పాత్రను, అనుభవాలను కలిసి చర్చించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంకా మిగిలిన ప్రశ్నలతో మనం ఈ చర్చని కొనసాగించవచ్చు. ఓకే, మీ జీవితంలో ధనం వల్ల వచ్చిన చెడు అనుభవం ఏమిటి? మన జీవితంలో డబ్బు వల్ల కొన్నిసార్లు కొంత ఒత్తిడి, అశాంతి వంటి అనుభవాలు కూడా రావచ్చు. ఉదాహరణకి, ఆర్థిక సమస్యలు రాకముందు ఉన్న సమతుల్యత కొంతవరకు దెబ్బతినవచ్చు. డబ్బు కారణంగా మన సంబంధాల్లో మార్పులు రావచ్చు. లేదా కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితులు
మన మనసుకు శాంతి లేకుండా చేయవచ్చు. అయితే ఈ అనుభవాలు కూడా మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. మనలో సహనాన్ని, చిత్తశుద్ధిని పెంచుతాయి. ధనం విషయంలో మీరు తీసుకున్న మంచి నిర్ణయం ఏమి? నేను తీసుకున్న మంచి నిర్ణయం ఏమంటే, ఎప్పుడూ కొంత భాగాన్ని పొదుపుగా పెట్టుకోవడం. అలాగే అవసరమైన ఖర్చులు, ఇష్టపడ్డ అనుభవాలు, మనసుకు ఆనందం కలిగించే విషయాల మధ్య ఒక సంతులనం పాటించడం. అలాగే భవిష్యత్తు కోసం కొన్ని వేళలు పెట్టుబడులు కూడా పెట్టడం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుంది. అలాగే మనసులో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీ సంపాదన ద్వారా పొందిన గొప్ప సంతృప్తి ఏమిటి? సంపాదన వల్ల కలిగే గొప్ప సంతోషం అనగా మనకు ఇష్టమైన విషయాల్లో పెట్టుబడి పెట్టడం, మన కుటుంబానికి మంచి భద్రత కల్పించడం, లేదా మనం ఇష్టపడే కారణాల కోసం దానం చేయడం వంటివి. అలా మన సంపాదన మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేయగలిగితే దానివల్ల కలిగే తృప్తి అనిర్వచనీయంగా ఉంటుంది. జీవితంలో ధనం గురించి మీ దృక్పథాన్ని మార్చిన సంఘటన ఏమిటి? చాలామంది జీవితాల్లో ఒక కీలక ఘట్టం ఎప్పుడైనా ఎదురైన ఆర్థిక సవాళ్ళు లేదా ఏదైనా పెద్ద అనుభవం ధనం గురించి మన దృష్టికోణాన్ని మార్చవచ్చు. ఉదాహరణకి ఒకసారి మనం ఏదైనా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడినప్పుడు, లేదా ఎవరికైనా ఆర్థిక సహాయం చేసి మంచి ఫలితం చూసినప్పుడు మనం డబ్బును ఎలా చూస్తామో, దాని విలువను ఎలా అర్థం చేసుకోవాలో పూర్తిగా మారిపోతుంది. మన చివరి క్వశ్చన్ వచ్చేసి, మీకు తెలిసిన ధనవంతుల జీవితాల్లో అర్థం చేసుకున్న విషయం ఏమిటి? చివరికి ధనవంతుల జీవితాలను గమనించా, వాళ్ళ ఆనందం, తృప్తి అనేవి కేవలం సంపదతోనే ముడిపడి ఉండవు అనే విషయం అర్థమవుతుంది. నిజమైన సంతోషం అనేది మంచి సంబంధాలు, ఆరోగ్యకరమైన ఆచరణలు, మనసుకు నచ్చిన పనులు చేయడం వంటివి చాలా ముఖ్యమని వాళ్ళ జీవితం మనకు నేర్పుతుంది. సో మనీ ఈజ్ డెఫినెట్లీ ఎ టూల్, బట్ ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఎస్, యు ఆర్ రైట్. సరే, ఇప్పుడు మన ప్రేక్షకులకి ఈ లైఫ్ లెసన్స్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పేసి. మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ప్రయత్నం, ప్రతి సవాలు మనకు ఏదో పాఠం నేర్పుతాయి. ప్రతి అనుభవాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని దాని నుంచి ఎదుగుదల సాధిస్తే, ఆలోచనతో ముందుకు సాగితే జీవితం మరింత సార్థకంగా ఉంటుంది. పాజిటివ్ దృక్పథంతో ప్రతిరోజు కొంచెం మెరుగయ్యేలా చూసుకుంటే జీవితంలో నిజమైన సంతోషం, తృప్తి మనం అందుకోవచ్చు. సరే, మన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ధనం మీద మన భావనలు గురించి ఏమైనా నువ్వు ఇప్పుడే ఏమైనా చెప్పాలనుకుంటే ఉక్కు లక్క చెప్పు, ఉక్కు స్టెప్ లక్క. చివరిగా చెప్పాలంటే ధనం గురించి మన భావనలు మన జీవితాన్నే ప్రభావిస్తాయి. దానిని ఒక సాధనంగా మన లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే ఒక ఉపకరణంగా చూస్తే మనం దానితో చాలా సానుకూలంగా ఉండగలం. దానిని అంతకు మించి మన ఆనందానికి, మన సంతృప్తికి కారణంగా మారనీయకపోతే మన జీవితంలో సమతూకం సులభంగా సాధించవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పు, కామెంట్ చేయమని చెప్పు రెగ్యులర్గా. మీకందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. మీ అభిమానం, మద్దతుకు చాలా మంచి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మనం తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ అగైన్. కాదు, ఈ చాట్ జీపీటీ ఎవరైనా ఒక్కరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్ని నేను నెక్స్ట్ వీడియోలో నీకు చెప్తా కంపల్సరీ. అంతా బాగుంది. ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ అభిప్రాయాన్ని మన నెక్స్ట్ వీడియోలో తప్పక గుర్తు చేస్తాం. మీ అందరి ఇలాంటి మద్దతు. నా పేరు భూపాల్ రెడ్డి. సరే భూపాల్ రెడ్డి గారు, మీ పేరు ఇప్పుడు నాకు గుర్తు ఉంది. మరెప్పుడైనా మీరు ఏమైనా చర్చించాలనుకున్నప్పుడు లేదా ఏదైనా కొత్త ఐడియా ఉంటే ఆనందంగా కలిసి మాట్లాడేద్దాం. మీ స్పందనకు, మద్దతుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై ఫ్రెండ్స్. You're welcome.